ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 23వ తేదీ బుధవారం తులరాశి వారికి ఫోన్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తారు. మరి ఇంతకీ జూలై 23వ తేదీ బుధవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎవరు ఫోన్ కాల్ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఇంతకు మీకు ఫోన్ చేయబోతున్న ఆ వ్యక్తి ఎవరు, మీకు ఏమవుతారు, ఆ వ్యక్తికి మీకున్నటువంటి రిలేషన్ ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. రాబోయే రోజుల్లో తులరాశి వారి టైం చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం, మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. దైవ బలం, గ్రహ బలం కూడా మీకు అండగా ఉంటుంది. మీకు చాలా అంశాలు కలిసి వచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ రాశి గల జాతకుల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క సృజనాత్మకతతో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు, అంటే క్రియేట్ చేసుకోగలుగుతారు. గ్రహాల ప్రభావం వల్ల తులరాశి వారికి ధనలాభంతో పాటుగా సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే మీకు తిరిగి వస్తుందండి. పూర్వీకుల ఆస్తులు పొందే ఛాన్స్ కూడా ఉంది. మీరు చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా రంగాలకి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవుతారు. ఈ యొక్క తులరాశి వారికి ప్రేమ, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మీ దశ తిరగబోతుందంటున్నారో పండితులు. అంతా కూడా మీరు పడ్డ కష్టమేనండి మీకు ఈ సమయంలో తోడుగా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే మీ యొక్క కష్టం ఈ సమయంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతుందండి. మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కారణం ఒక వ్యక్తి. అవునండి, సానుకూల మరియు కొత్త ఆలోచన కారణంగా మీరు ఏ పని ప్రారంభించినా కూడా దానిలో మీరు భారీ విజయం పొందుకుంటారు. వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను అందుకుంటారు. బిజినెస్లో చేసిన లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ మీకు ప్రయోజనకరంగా మారుతాయి. ఈ యొక్క తులరాశి వారు మీరు కొత్త వాహనాన్ని, భూమిని, ఇల్లుని మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ థింక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతాయి. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీరు పొందుకుంటారు. ఆఫీసులో అధికారులు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా రిఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క దినచర్యలో, డైలీ రొటీన్లో వ్యాయామాన్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి తులరాశి వారు. అలాగే ఉద్యోగస్తుల ప్రమోషన్లను పొందుకుంటారు. మీ శాలరీ హైక్ అవుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీరు వర్క్ చేస్తున్న చోట మీపై మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని ఎంతగానో గౌరవంతో చూస్తారు. ఇకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే ఛాన్స్, అవకాశం కనబడుతుంది. ఈ యొక్క తులరాశి వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తించే ఛాన్స్ ఉంది. ఈ యొక్క రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలు సాధించేందుకు కూడా అవకాశం లేకపోలేదు. ఇక మీరు చేసినటువంటి పనికి మంచి ఫలితాలు వస్తాయండి. ఇక ఏ విషయంలో కూడా తిరుగు అనేది ఉండదు. అందువల్ల ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెప్తారు. మీకు డబ్బు సమస్య అంతగా ఉండదు. ఇక తులరాశి గల జాతకులు నిజాయితీని కలిగి ఉంటారు. కష్టపడి పని చేయటం ఈ యొక్క రాశి వారికి చాలా ఇష్టం అనమాట. అంటే నిజాయితీ కలిగి ఉంటారు, కష్టపడి బాగా పని చేయగలరు. ఇకపోతే ఈ రాశి వారికి బ్రెయిన్ చాలా షార్ప్గా, తెలివితేటలతో ఉంటుందండి. వీరిని మిగతా రాశుల వారి కంటే కూడా అదృష్టవంతులుగా చెప్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. అలాగే ఆస్తి సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మహిళలు వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీ యొక్క ఇన్కమ్ ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుందండి. ఉన్నపాటుగా అకస్మాత్తుగా పెరగడంతో మీరు ధనవంతులైనప్పుడు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా మారుతాయి. అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి కొత్త మార్గాలు కోరుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు చేతికి అంది వస్తాయి. ఇకపోతే తులరాశి జాతకులు నిజంగా మీరు నక్కతొక్క తొక్కారని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే జూలై 23వ తేదీ బుధవారం తులరాశి వారికి మళ్ళీ ఇటువంటి రోజు రానే రాదండి. ఎందుకంటే ఈ సమయంలో తులరాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. కారణం మీ లైఫ్లోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందండి. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి. అయితే ఫోన్ కాల్ చేసి ఏం చెప్తారంటే మీకు ఈ సమయంలో
మీరు వారికి నచ్చారు కాబట్టి మిమ్మల్ని వివాహం చేసుకునేందుకు మీ ముందు ఆ యొక్క ప్రతిపాదన పెడతారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నాము పెళ్లి చేసుకున్నందుకు ఈ విధంగా వారి యొక్క పెద్దలతో సహా మిమ్మల్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకునేందుకు వారు మీకు ఈ సమయంలో మ్యారేజ్ ప్రపోజల్ పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో మీకు కనుక నచ్చితే ఆ వ్యక్తి మీకు ఆ విధంగా హార్ట్ఫుల్గా నచ్చితే కనుక ఆ వ్యక్తిని మీరు ఒక్కసారి మీట్ అయ్యి ఆ వ్యక్తితో మాట్లాడినట్లయితే మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. లేదు మీకు కరెక్ట్ పర్సన్ కాదు అని మీరు అనుకున్నట్లుగా మీరు భావించినట్లయితే మాత్రం ఆ వ్యక్తితో మీరు రిలేషన్ని కట్ చేసుకోండి. అయితే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి అండి. ఆ వ్యక్తి జాతకం నిజంగా చాలా అద్భుతమైన జాతకం. దాంతో నిజంగా మీ జీవితంలో ఆ వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు అయితే కలగబోతున్నాయండి. నిజంగా ఇంతకంటే మంచి వ్యక్తి అయితే మీ జీవితంలో రారు. 1-2 సార్లు ఆలోచించుకోండి. పెళ్ళికి సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా పెళ్ళి అనేది ఇక జీవితం లైఫ్ లైన్ కాబట్టి దాని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు కరెక్ట్ పర్సన్ అవునా కాదా అని థింక్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఆలోచించకుండా ఉన్న పళంగా డెసిషన్ తీసుకుంటే జీవితాన్ని మీరు పాడు చేసుకునే వారు అవుతారు. కాబట్టి తులరాశి వారు ఆ వ్యక్తి వల్ల మీరు మహర్జాతకులుగా మారే అవకాశాలు లేకపోలేదండి. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి వెల్ సెటిల్ అండి. దాంతో మీ ఇంట్లో కూడా కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇదెలా సాధ్యం అంటే మనం చెప్పుకున్న విధంగా నిజంగా మీరు నక్కతో దొక్కినట్లేనండి. ఆ వ్యక్తిని కనుక మీరు పెళ్లి చేసుకుంటే ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే అంటే ఎటువంటి స్వార్థం అనేది లేకుండా వారిని మీరు కోరుకుంటా అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఆ వ్యక్తి కారణంగా తులరాశి వారికి కల్లో కూడా ఉంచని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. మీ దశ ఒక్కసారిగా తిరుగుతుందని చెప్పుకోవాలి. మీ జీవితంలో కనుకోకుండా ఆ పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనులు కూడా వారు మీకు తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటారు. దాంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం పడుతుంది. వారు పక్కన ఉండి నిజంగా ఏదైనా సాధించగలం ధైర్యం మీలో ఉంటుందండి. అలా తులరాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకున్న లోన్స్ అన్నీ కూడా త్వరలోనే క్లియర్ అవుతాయండి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆ అప్పులను తీర్చేస్తారు. మీకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు అన్నీ కూడా ఆ వ్యక్తి అదృష్టంతో మీ నుంచి దూరం అవబోతున్నాయి. అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. అది ఎలా అంటే ఈ యొక్క సమయంలో మీ పైన లక్ష్మీదేవికి అనుగ్రహం అందుకు కారణం. అదేవిధంగా ఆ వ్యక్తి మీ చేతుల్లోకి అడుగుపెట్టిన వేళ విశేషమేనండి. అవునండి. దాంతో మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక తులరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మీకు అదృష్టం పడుతుంది. మీకు అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ కూడా విజయాన్ని సాధిస్తారండి. కారణం ఆ వ్యక్తి. మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవికి అనుగ్రహం ఉండటం వల్ల సంతోషంగా జీవిస్తారు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలను మీరు చూసినా కూడా వాటిని ఎదిరించినా కూడా ఆర్థికంగా ఇప్పటివరకు ఎటువంటి ఎదుగుదల లేని మీ జీవితంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మీకు లక్ష్మీదేవి యొక్క దయ అనుగ్రహం ఉండటం వల్ల ఎలాంటి కష్టాలు రావు. మీరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. ఇక తులరాశి ఇక్కడ నుంచి కూడా అన్ని విషయాలు లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్ శాస్త్ర పండితులు స్వయంగా చెప్తున్నారండి. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. దీంతో పాటుగా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అలాగే వైవిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి బెటర్ ఛాన్సులు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభించి ఊహించిన బెనిఫిట్స్ అనేవి పొందుకుంటారు. సో చూసారు కదా తులరాశి వారు జూలై 23 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.